హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మీ ముందుకు నేను ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. సో ఇదైతే వివో V30 అన్బాక్సింగ్ వీడియో. నేనైతే ఏ స్మార్ట్ ఫోన్స్ అయితే బెస్ట్ సేల్ అవుతున్నాయో ఒకసారి రీసెర్చ్ చేసి మరి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వివో V30 అనేది చాలా మంచి సేల్స్ ఉన్నాయని చాలామంది చెప్పారు. సో ఇదైతే స్లిమెస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా చాలా బాగుంది. అండ్ మనం కానీ చూసుకుంటే లిక్విడ్ డిస్ప్లే అనేది ఉంది. సో దీని రిఫ్రెష్ రేట్ కూడా చాలా బాగుంది. సో మనం అయితే ఈ అన్బాక్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో మనం కానీ చూసుకుంటే ఈ బాక్స్లో ఏమి ఇచ్చారంటే మనకి ఫస్ట్ మొబైల్ ఫోన్ అనేది ఇచ్చున్నారు. సో మనకి ఫస్ట్ మొబైల్ ఫోన్ అనేది ఇచ్చున్నారు. సో దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటే మనకి కింద ట్రాన్స్పరెంట్ పౌచ్ అనేది ఒకటి ఇచ్చున్నారు. తర్వాత అడాప్టర్ ఇచ్చున్నారు మనకి. అండ్ ఫోన్కి సంబంధించిన కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఒక డేటా కేబుల్ అయితే ఇచ్చున్నారు. సో మనం చూసుకుంటే ఈ మొబైల్ అయితే అల్ట్రా స్లిమ్ 3D కర్వ్ డిస్ప్లే అనేది వస్తుంది. అండ్ స్టూడియో క్వాలిటీ ఆరా లైట్ పోర్ట్రైట్ అనేది వస్తుంది. అండ్ 50 MP IAF గ్రూప్ సెల్ఫీ కెమెరా అనేది ఉంది. సో 5000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. మనం చూసే ఈ మోడల్ అయితే 256 GB స్టోరేజ్ కెపాసిటీ అండ్ ర్యామ్ వచ్చి 12 GB వస్తుంది. అండ్ దీని కలర్ వచ్చేసి మనకి అండమాన్ బ్లూ అనేది కలర్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 38,000 అయితే పడింది. సో మనమైతే ఇప్పుడు ఈ ఫోన్ అయితే ఆన్ చేసి చూసేద్దాము. సో డిస్ప్లే కానీ చూసుకుంటే మనకి చాలా క్లీన్గా అయితే ఉంది. అండ్ ఒక ఫోన్ అయితే దీంట్లో క్లోన్ చేస్తున్నాము. సో యాప్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ మనకి టచ్ స్పీడ్ అయితే చాలా బాగుంది. అండ్ రిఫ్లెక్షన్ స్పీడ్ కూడా చాలా బాగుంది. సో బ్రైట్నెస్ కానీ ఒకసారి పెంచి చూసుకుంటే మనకి లైటింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇదైతే నోటిఫికేషన్ బార్. సో ఇక్కడైతే మనకి అన్నీ చూసుకోవచ్చు. అన్ని ఐకాన్స్ లైక్ వైఫై కానీ ఇంటర్నెట్ కానీ లేదంటే స్క్రీన్ రొటేషన్స్ కానీ. సో అవన్నీ అయితే ఇక్కడ నోటిఫికేషన్ బార్లో అయితే ఉంటాయి. సో తర్వాత మనం బ్రైట్నెస్ కానీ చూసుకుంటే మనకి ఫోన్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ యాప్స్ కానీ చూసుకుంటే మనకి రిఫ్రెష్ రేట్ అనేది చాలా బాగుంది. సో దీని సెట్టింగ్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఒకసారి చూసేద్దాము. సో దీని స్టోరేజ్ అయితే 49 GB అయితే యూజ్ చేస్తుంది ఇప్పుడు. అండ్ మనం కానీ చూసుకుంటే ఈ సెట్టింగ్స్ కానీ వెళ్తే మనం సో ఈ ఫోన్ అయితే ఫన్ టచ్ OS 14 అనే దాంతో రన్ అవుతుంది. అండ్ 12 GB ర్యామ్ అయితే మనకి ఇన్బిల్డ్గా ఇచ్చున్నారు. మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇంకో 12 GB అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. సో దీని స్టోరేజ్ మాత్రం 256 GB ఇన్బిల్డ్ ఇచ్చున్నారు. సో మనకి ఇంకా ఇక్కడ రిఫ్రెష్ రేట్ కానీ ఇంకా అదర్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఈ సెట్టింగ్స్లోనే చూసుకోవచ్చు. ఈ మొబైల్లో అయితే మనకి 2.63 GHz అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ కానీ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 7 Generation 3 ప్రాసెసర్ అనేది మనకి ఇక్కడైతే యూజ్ చేస్తున్నారు. సో మనం కానీ ఇక్కడ చూసుకుంటే ఫోన్కి సంబంధించిన డిఫరెంట్ సిస్టమ్ ఆప్షన్స్ అనేవి అయితే ఉన్నాయి. లైక్ ఫోన్ క్లోన్ చేసుకోవాలన్నా లేదంటే షార్ట్ కట్స్ కానీ లేదంటే సేఫ్టీ ఫీచర్స్ కానీ ఏవైతే ఇక్కడ ఎనేబుల్ చేయాలనుకుంటున్నామో మనం ఇక్కడైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఐ ప్రొటెక్షన్ ఐకాన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనకి నైట్ లెవెల్లో మనం ఫోన్ చూస్తున్నాము, మన ఐ ప్రొటెక్షన్ కావాలంటే మనకి ఇదైతే ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ మనం చూసుకుంటే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఫోన్ స్టైల్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఇక్కడ ఇచ్చున్నారు మనకి. సో డార్క్ థీమ్ కానీ ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే అండ్ కలర్స్ ఏదైనా మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చున్నారు.
తర్వాత మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది ఉంది 60 హెర్ట్జ్ అండ్ 120 హెర్ట్జ్ ఉంది. సో ఏ యాప్స్కి అయితే మనం ఎక్కువ యూజ్ చేస్తాము అండ్ ఎక్కువ ఫాస్ట్ ఉండాలనుకుంటామో మనం ఆ యాప్కి పర్టికులర్ 120 హెర్ట్జ్ అనేది మనం పెట్టుకోవచ్చు. అలాగే మనకి విజువల్ ఎన్హాన్స్మెంట్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఎప్పుడైతే మనం వీడియో చూస్తున్నామో లేకపోతే గేమ్ ఆడుతున్నామో సో మనకి స్క్రీన్ ఎన్హాన్స్ చేయాలంటే ఈ విజువల్ ఎన్హాన్స్మెంట్ అనే ఆప్షన్ని మనం ఎనేబుల్ అయితే చేసుకుంటాం ఇక్కడ. సో తర్వాత మనం కెమెరా క్లారిటీ కానీ చూసుకుంటే చాలా క్లారిటీగా అయితే ఉంది. అండ్ మనం డిఫరెంట్ మోడ్స్లో అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, లైక్ పోర్ట్రేట్ మోడ్ కానీ ఇంకో ఏదైనా కూడా. అండ్ తర్వాత మనం డైలర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ ఫోన్లో ఎలా డిస్ప్లే అవుతున్నాయి కాంటాక్ట్స్ అనేవి. అండ్ మనం ఫొటోస్ కానీ చూసుకుంటే మనం విజువలైజేషన్ ఎలా ఉందో చూసుకోవచ్చు. అండ్ క్లారిటీ కూడా ఇక్కడ చాలా బాగుంది. సో ఫోన్ బ్యాక్ కానీ చూసుకుంటే మనం మొత్తం గ్లాస్ బాడీ ఇచ్చున్నారు. అండ్ మనం చూసుకుంటే ఒక స్క్వేర్ షేప్ కెమెరా అనేది ఇచ్చున్నారు. అండ్ కింద అయితే మనకి ఫ్లాష్ లైట్ అండ్ టార్చ్ అయితే మనకి ఇచ్చున్నారు. అండ్ ఈ టార్చ్ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. లైక్ మనం ఎప్పుడైతే వీడియో తీసుకునేటప్పుడు మనకి డార్క్గా ఉన్నప్పుడు కానీ లైట్గా ఉన్నప్పుడు కానీ సో వామ్ లైట్ అనేది వస్తుంది, ప్లస్ కంప్లీట్ బ్రైట్ లైట్ అనేది కూడా వస్తుంది విత్ వైట్ లైట్. సో అదైతే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదైతే అన్బాక్సింగ్ వీడియో. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్. సో ఇంకా మరిన్ని మోర్ వీడియోస్ మీ ముందుకైతే నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ.